వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే ఇండియన్ స్టార్టప్స్ కు గుడ్ న్యూస్. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు వాటికి టైం బాగా కలిసి వచ్చింది. వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ భారీగా పెరగడమే దీనికి నిదర్శనం. గతంతో పోలిస్తే ఇది ఏకంగా 43% ఇంక్రీజ్ కావడం విశేషం. డేటా అండ్ అనలిటిక్స్ కంపెనీ గ్లోబల్ డేటా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అందులోని వివరాల ప్రకారం దేశీయ స్టార్టప్లకు గత 7 నెలల్లో 672 వెంచర్ క్యాపిటల్ డీల్స్ ద్వారా $6.3 బిలియన్ పెట్టుబడులు సమకూరాయి. మన కరెన్సీలో దీని విలువ 52,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. కాగా 2023లో ఈ ఫండింగ్ 36,500 కోట్లుగా నమోదైంది. సరైన అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులకు వెనుకడుగు వేయడం లేదని, అందువల్లే ఈ ఏడాది ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయని గ్లోబల్ డేటా అభిప్రాయపడింది. దీనిలో భాగంగా క్విక్ కామర్స్ ఫర్మ్ జెప్టోకు 5,500 కోట్ల నిధులు సమకూరాయని తెలిపింది. ఈ కామర్స్ స్టార్టప్ మీషోకు 2,500 కోట్లు, ఆన్లైన్ ఫార్మసీ సేవలందించే ఫార్మ్ ఈజీ దాదాపు 1,800 కోట్లు దక్కాయని వివరించింది. అంతర్జాతీయంగా చూస్తే జనవరి నుంచి జూలై వరకు జరిగిన వీసీ డీల్స్ లో మన దేశం వాటా 7%గా ఉందని వెల్లడించింది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.